శ్రీ శ్రీధర్ బాబు గారు, అట్లాగే మా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారు, రోహిన్ రెడ్డి గారు, హెచ్సిఏ మిత్రులు దల్జిత్ గారు, మిగతా ఆర్గనైజర్స్ అందరితో కలిసి మీ ద్వారా ఈ ఫుట్బాల్ లవర్స్కి అందరికీ ఒక సమాచారం ఇవ్వాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ రావటం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 8-9 తారీఖుల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎకనామిక్ సమ్మిట్ సందర్భంగా 2047 విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయబోతా ఉంది. ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా జరిగేటువంటి సంబరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ సంబరాలు మొదలైనాయి. ఈ సంబరాలకు సంబంధించి 1వ తారీఖు నుంచే ఇప్పటికే అనేక జిల్లాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే మిగతా మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఆ జిల్లాల్లో పాల్గొని పెద్ద ఎత్తున సంబరాలు జరుపుతున్నటువంటి విషయం కూడా తెలిసింది. జిల్లాలన్నీ అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం, దాంతోపాటు భవిష్యత్తులో నిర్మించేటువంటి అద్భుతమైనటువంటి భారత్ ఫ్యూచర్ సిటీలో ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని 8-9 తారీఖుల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల నుంచి, అనేక ఖండాల నుంచి ఆయా వ్యవస్థలకి, సంస్థలకు సంబంధించిన దిగ్గజాలు వస్తూ ఉన్నారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా మీ అందరికీ తెలిసిందే, ఫుట్బాల్లో అద్భుతమైనటువంటి క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ. మెస్సీ అంటే ప్రపంచం అంతా ఊగిపోతూ ఉంటుంది, ఫుట్బాల్ ప్లేయర్స్, లవర్స్. అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఉన్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రమే కాకుండా సౌత్ ఇండియా నుంచి కూడా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రేపు ఇక్కడ జరిగేటువంటి 13వ తారీఖు నాడు ఫ్రెండ్లీ మ్యాచ్ సంబంధించి ఈ స్టేడియంలో జరగబోతాం, ఉప్పల్ స్టేడియంలో. ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ తెలంగాణ రైజింగ్లో భాగంగా జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు లియోనెల్ మెస్సీ గారు కూడా తెలంగాణ రైజింగ్ చాలా బాగుంది, దాంట్లో నేను కూడా పాల్పంచుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఇక్కడ పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడటానికి. వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మరొక టీం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక టీం, అట్లాగే మెస్సీ గారి తరఫు నుంచి ఒక టీము, 2 టీములు ఈరోజు ఆ రోజు 13వ తారీఖు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడబోతూ ఉన్నారు. దానికి సంబంధించి వచ్చేటువంటి ఆ వ్యక్తి మెస్సీ గారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రఖ్యాత క్రీడాకారుడు కాబట్టి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి సెక్యూరిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నది కాబట్టి మన రాష్ట్రాల్లో కూడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మన రాష్ట్రం నుంచి వెళ్ళేంతవరకు మనం అటువంటి సెక్యూరిటీని వారికి ఇచ్చి ఆ క్రీడాకారుడిని ఇక్కడ నుంచి అద్భుతమైనటువంటి మన సంబరాల్లో పాల్పంచుకునేటట్టుగా చేసి వారికి కావాల్సినటువంటి సెక్యూరిటీని చూడాలని రావటం జరిగింది. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఈ మ్యాచ్ విజయవంతం అవుతుంది. భారీగా జనం వస్తూ ఉన్నారు. వచ్చే వాళ్ళందరూ కూడా, మిత్రులందరూ కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, కొన్ని వేల మంది వస్తూ ఉన్నారు కాబట్టి వారందరూ కూడా సరైన సమయం కంటే కొద్దిగా ముందుగానే వచ్చి జాగ్రత్తగా కూర్చుంటే ఇక్కడ ఎటువంటి తొక్కిసలాట కానీ ఒత్తిడికి కానీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా జరుగుతుంది. దానికి కావాల్సిన ఏర్పాట్లు హైదరాబాద్ నగరానికి, అట్లాగే రాచకొండ నగరానికి సంబంధించినటువంటి పోలీసు వ్యవస్థలు, కమిషనరేట్లో ఇద్దరు దగ్గరుండి ఏర్పాట్లన్నీ చూస్తూ ఉన్నారు. వారు చేసేటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా మన రక్షణ కోసమే, మన రాష్ట్రానికి ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చేటువంటి వ్యక్తికి ఇవ్వాల్సిన రక్షణ, అట్లాగే ఇక్కడ చూడటానికి వచ్చే క్రీడాకారులకు సంబంధించి రక్షణ కూడా ఏర్పాటు చేయాలని వారు పకడ్బందీగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ వారికి సహకరించవలసిందిగా కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.